నమస్తే అండ్ వెల్కమ్ టు ఎన్కౌంటర్ న్యూస్ అనాలిసిస్. ఈరోజు ఆంధ్రజ్యోతి, సాక్షి పత్రికలో వచ్చిన ప్రధాన అంశాలు, వాటి వెనుకున్న అసలు వాస్తవాలు తెలుసుకునే ప్రయత్నం ఈ వీడియోలో చేద్దాం. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కళ్ళకి నా రిక్వెస్ట్, వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి, ఇంకా 10 మందికి షేర్ చేయండి. ఈ ఛానల్ యొక్క అభివృద్ధిలో మీ తోడ్పాటుని, మీ సహకారాన్ని కూడా తప్పకుండా అందించవలసిందిగా కోరుకుంటూ ఉన్నాను. ఇక లేట్ చేయకుండా న్యూస్ అనాలిసిస్లోకి వెళ్ళిపోతే, ఆంధ్రజ్యోతిలో కిక్కు కేక, మెస్సీ మేనియాతో ఊగిన హైదరాబాద్, లియోనెల్ మెస్సీ రేవంత్ రెడ్డి ఆట అదుర్స్, ఉప్పల్ స్టేడియంలో గోట్ కప్ ఫ్రెండ్లీ మ్యాచ్, ఫుట్బాల్ను కిక్ చేసి ప్రేక్షకులకు పంపించిన అభిమానులు ఉర్రూతలూగించిన మెస్సీ అండ్ రోడ్రిగ్. ఇక్కడ 5-10 వయసులో కూడా రేవంత్ రెడ్డి, ఫుట్బాల్ ఆట అనేది తెలిసింది అందరికీ. అది చాలా ఓర్పు, చాలా ఓపిక కావాల్సిన ఆట. అది క్రికెట్ వీటిలా కాదు. అది దాదాపుగా 45 నిమిషాల పాటు గ్రౌండ్ అంతా పరిగెత్తూనే ఉండాలి. దానికి చాలా ఓపిక కావాల్సింది. 5-10 దీంట్లో కూడా ఆడుతున్నారంటే అది చాలా గ్రేటు. ఇక పంచాయతీ ఎన్నికలకు రోడ్ మ్యాప్, మారనున్న గ్రామీణ ముఖ చిత్రం. స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న వేళ కూటమి ప్రభుత్వం గ్రామాలకు అభివృద్ధి బాటలు వేస్తోంది. గత ప్రభుత్వంలో తీవ్ర నిర్లక్ష్యానికి గురైన పంచాయతీలకు నూతన వైభవం తీసుకొచ్చేలా ముందుకు కొనసాగుతోంది. స్థానిక ఎన్నికలకు ముందు వ్యూహాలు సిద్ధం చేసుకుంటోంది. ప్రస్తుత పంచాయతీల గడువు వచ్చే ఏడాది ఏప్రిల్ 2తో ముగియనుంది. వెంటనే ఎన్నికల నిర్వహణ చేపట్టనున్నారు. ఎన్నికల వెంటనే ముందుగా పంచాయతీ అభివృద్ధిపై ప్రభుత్వం దృష్టి సారించింది. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పనపై దృష్టి సారించారు. గ్రామాల్లో పూర్తి స్థాయిలో రహదారుల నిర్మాణానికి అవసరమైన నిధులను సమీకరణ ఇప్పటికే పూర్తి చేశారు. అంటే ఈ రోడ్లన్నీ కేవలం మరి ఎన్నికల కోసమే వేస్తూ ఉన్నారా? వైసీపీ హయాంలో పూర్తిగా ధ్వంసమైన గ్రామీణ రహదారులకు మహర్దశ వస్తోంది. కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే పల్లె పండుగల పేరుతోటి గుంతలు రహదారుల మరమ్మతులపై దృష్టి సారించింది. తాజాగా గ్రామీణ ప్రాంతాల్లో పూర్తి స్థాయిలో రహదారుల నిర్మాణం చేపట్టేందుకు కసరత్తు చేస్తోంది. పంచాయతీల్లో మెరుగైన మౌలిక సదుపాయాల కల్పనే లక్ష్యంగా డిప్యూటీ సీఎం, పంచాయతీరాజ్ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ చేస్తున్నారు. ఇక కమరానికి నాదుడేడి. యాక్చువల్గా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, అండమాన్ మంత్రులతో బీజేపీ ఎంపీలతోటి నరేంద్ర మోడీ భేటీ అయ్యాడని గతంలో 4 రోజుల కిందటి నుంచి వస్తున్న వార్తలు దాని మీదనే ఈరోజు కొత్త పలుకు కూడా ఆయన ఇక్కడ తెలంగాణ ఎంపీల మీద ఇంకా పరిస్థితి అక్కడ బాగుపడలేదు. ఎందుకంటే గత లోక్సభ ఎన్నికల్లో చెరసగం సీట్లు వచ్చాయి. ఉన్న 17లో 8 కాంగ్రెస్కి వస్తే 8 బీజేపీకి వచ్చింది. ఇంకా 1 ఎటు కంపల్సరీ అది ఎంఐఎంకే వస్తుంది అనుకోండి, ఓల్డ్ సిటీది. ఇక కాంగ్రెస్తో పాటు ధీటుగా 4 సీట్లు వచ్చినప్పటికీ కూడా నెక్స్ట్ మళ్ళీ రేవంత్ రెడ్డిని నిలువరింపజేసే పనులు మీరేం చేయలేకపోతున్నారని మరి మోడీ ఫీల్ అయ్యారంట. కమిషన్లు ఖాళీ, రాజ్యాంగబద్ధ పదవుల భర్తీ ఎప్పుడు? చైర్మన్, కమిషనర్లు లేక సంస్థలు వెలవెల. 2 ఏళ్లుగా ఏపీహెచ్ఆర్సీ ఖాళీ. ఆర్టీఐ, ఏపీపీఎస్సీ, లోకాయుక్త, బీసీ కమిషన్ల వంటి అనేక సంస్థలు కూడా అదే బాటలో. హైకోర్టు ప్రశ్నించా పట్టించుకొని ప్రభుత్వం. నిజంగా ఈసారి మరి ఈ చంద్రబాబు గారు ఇంత లేట్ చేస్తారని అయితే ఎవరు అనుకోలేదు. గతంలో కూడా కొంచెం లేటుగానే ఇచ్చేవాళ్ళు, కానీ మరి ఇక రాజకీయ నిరుద్యోగులందరూ ఏమైపోవాలి ఇలాంటివి ఇవ్వకపోతే? ఇక ట్రంప్ విధానాలపై తిరుగుబాటు, వర్క్ పర్మిట్తో మార్పులను సవాల్ చేసిన 10 మంది అమెరికన్ సెనేటర్లు. ఆయనకి బాగా తీవ్రంగా వ్యతిరేకత ఏర్పడుతోంది. మరి ఎంతకాలం ఎలా నెట్టుకొస్తాడో తెలియదు. కాకపోతే ఏ రోజుకి ఆ రోజు రేత్రి నిద్రపోయి పొద్దున్నే లెగిస్తే నైట్ ఏదన్నా కల వస్తే దాన్ని ఇంప్లిమెంట్ చేసే పనిలో ఉన్నాడు ట్రంప్.
విదేశీ ఉద్యోగులు వస్తువులపైన ఎడాపెడా ఆంక్షలు సుంకాలు విధిస్తున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్పై ఆ దేశంలోని కాంగ్రెస్ సభ్యులు తిరుగుబాటు మొదలుపెట్టారు. H1B వీసాదారులు జీవిత భాగస్వామ్యులుగా లకు ఉన్న ఆటోమేటిక్ వర్క్ పర్మిట్ రెన్యూవల్ అవకాశాన్ని ట్రంప్ ప్రభుత్వం గత అక్టోబర్ 30న రద్దు చేసింది. శరణార్థుల జీవిత భాగస్వామ్యులతో పాటు కొన్ని రకాల H1B వీసాదారుల విషయంలోనూ యుఎస్ సిటిజన్షిప్ అండ్ ఇమిగ్రేషన్ సర్వీస్ ఈ నిర్ణయం తీసుకుంది. అంతకుముందు H1B వీసాదారులకు జీవిత భాగస్వామిలో వర్క్ పర్మిట్ రెన్యూవల్ కోసం చట్టబద్ధంగా గడువులోపు దరఖాస్తు చేసుకుంటే ఎలాంటి దర్యాప్తు పరిశీలన లేకుండా రెన్యూవల్ చేసేది. ఈ విధానాన్ని ట్రంప్ ప్రభుత్వం రద్దు చేసి కుంపు చేశాడు. అతను ట్రంప్ కాదు, పెద్ద కుంపు. కేరళలో కమలానికి వికాసం. తిరువనంతపురం కార్పొరేషన్ ఎన్నికల్లో తొలిసారి బీజేపీ విజయం. 101 వార్డులలో 50 స్థానాలు కైవసం. ఇది సరికొత్త చరిత్ర. ప్రధాని మోడీ. కేరళలో కమలం వికసించింది. దాదాపు 45 ఏళ్ల సుదీర్ఘ రాజకీయాల్లో తొలిసారి బీజేపీ ఇక్కడ భారీ విజయాన్ని నమోదు చేసింది. తాజాగా జరిగిన తిరువనంతపురం కార్పొరేషన్ ఎన్నికల్లో 101 వార్డులకు గాను 50 స్థానాలు దక్కించుకుని కార్పొరేషన్పై కాషాయ పతాకం ఎగరవేసింది. కేరళలో కూడా అంటే అక్కడ యాక్చువల్గా కాంగ్రెస్ లెఫ్ట్ పార్టీలుకే ఎక్కువ అవకాశం ఉంది. వేరే వాళ్ళకి ఎవరికి ఉండటానికి పార్టీలు చాలా ఉన్నాయి, అవకాశం లేదు. బీజేపీ ఎక్కడొక్కడ సైకిల్ దూరే గ్యాప్ ఇస్తే లారీని దూర్చాడు అంటారు చూడండి, అలాంటి సామెత వీళ్ళు కొత్తొస్తుంది. చిన్నగా దూరటం మొదలుపెట్టారు. మార్పునకు సంకేతం శశిధరూర్. కాంగ్రెస్ ఎంపీ శశిధరూర్ స్పందిస్తూ కేరళ రాజకీయాల్లో ఇది గణనీయమైన మార్పునకు సంకేతమని అభివర్ణించారు. కాంగ్రెస్ యూడీఎఫ్ల తరపున విజయం దక్కించుకున్న కార్పొరేటర్లకు శుభాకాంక్షలు చెబుతూనే బీజేపీ సభ్యులకు కూడా శుభాకాంక్షలు తెలిపారు. అసెంబ్లీ ఎన్నికల ముందు ప్రజల ఆకాంక్షలు ఈ ఎన్నికలకు అద్దం పడుతున్నాయని పేర్కొన్నారు. ప్రభుత్వ వ్యతిరేకత స్పష్టంగా కనిపిస్తోందని వ్యాఖ్యానించారు. కాగా వక్ఫ్ భూముల వివాదంలో దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన ఎర్నాకుళం జిల్లాలోని మునంబం వార్డును కూడా బీజేపీ దక్కించుకుంది. 2019 నుంచి ఈ ప్రాంతం హాట్ టాపిక్గా మారింది. ఇలాంటివి ఏదైనా ఒకటి జరిగినప్పుడే అసలు ఏంటి ఈవీఎంల మీద ఏమన్నా అనుమానం ఉందా అని, లేకపోతే ఈ పేపర్ బ్యాలెట్లో జరుగుతున్న మరి ఎలక్షన్ ప్రక్రియ మీద ఏమన్నా అనుమానం ఉందా అని చాలామంది అభిప్రాయపడుతూ ఉంటారు. ఇక ప్రతి అడుగు అనుభవ పాఠమే. సుధామూర్తి. ప్రశ్నించడం ఆగిపోయిన రోజున వృద్ధులమైనట్టే. నైతిక విలువలతో జీవిస్తేనే ఆదర్శంగా నిలుస్తాం. విజయాలను వైఫల్యాలను ఒకే విధంగా చూడాలి. డ్యూటీలో ఏఐ సాయం ఉండాలి, కానీ అదే డ్యూటీ చేయదు. ఏయు పూర్వ విద్యార్థుల భేటీలో సుధామూర్తి వ్యాఖ్యలు. చంద్రబాబు లోకేష్ దూరదృష్టితో విశాఖకు మంచి రోజులు. జిఎంఆర్. నైతిక విలువలతో జీవించే వ్యక్తులకే ఇతరులకు ఆదర్శంగా నిలుస్తాయని ఇన్ఫోసిస్ ఫౌండేషన్ చైర్పర్సన్ రాజ్యసభ సభ్యురాలు సుధామూర్తి అన్నారు. శనివారం సాయంత్రం విశాఖ ఆర్కే బీచ్ రోడ్లో ఏయూ కన్వెన్షన్ సెంటర్లో నిర్వహించిన ఆంధ్ర విశ్వవిద్యాలయం పూర్వ విద్యార్థుల సమావేశానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ప్రతి ఒక్కరూ నైపుణ్యాలు కలిగిన వ్యక్తులుగా మారాలని, సమూహంతో కలిసి పనిచేయడం అలవాటు చేసుకోవాలని. డబ్బు అవసరమే, అయితే ఎంత అవసరం అన్నది ఎవరికి వారు నిర్ణయించుకోవాలి. అధిక డబ్బు వల్ల కుటుంబాలు నాశనం అవుతాయి, పిల్లలు దురలవాట్లకు దగ్గరవుతారు అని వివరించారు. అజ్ఞానాన్ని, అంధకారాన్ని తొలగించేది విద్య మాత్రమేనన్నారు. ప్రతి ఒక్కరూ మాతృ సంస్థను, మాతృభాషను, మాతృభూమిని గౌరవించడం నేర్చుకోవాలని తెలిపారు. విలువలతో కూడిన ఇది అని మొన్న చాగంటి కోటేశ్వరరావు గారితో ఒక ఏర్పాటు చేస్తే దాన్ని కూడా ట్రోలింగ్ చేశారు మహానుభావులు. మంచి మాట ఏది ఉన్నా మనం అధికారంలో లేకపోతే అది ఆ చెడ్డ మాటే, ఆ మనిషి మనకి చెడ్డవాడే. ఇక బీమా సొమ్ము కోసం మామ హత్య. అల్లుడు మనవడు మరో 2 అరెస్టు. తన అప్పులు తీర్చుకునేందుకు ఓ పథకం ప్రకారం మామ పేరిట
7-8 సంవత్సరాల్లో లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీలు కట్టించాడు. ఇది మొన్న కూడా ఇలాంటిది ఒకటి చూసాం. ఇలాంటి లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీ డబ్బుల కోసం అన్నంని బలి చేసే ప్రయత్నం ఒకటి జరిగింది. ఇంధన సంరక్షణలో ఏపీ టాప్. వరుసగా 4వసారి జాతీయ ఇంధన సంరక్షణ పురస్కారం. నేడు రాష్ట్రపతి చేతుల మీదుగా అవార్డు ప్రదానం. ఓర్వకల్లులో ఆర్గానిక్ కెమికల్ ప్లాంటు. విరూపాక్ష సంస్థకు 100 ఎకరాలు. రాష్ట్రంలో మరిన్ని కంపెనీలకు భూమి కేటాయింపులు ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం. రాష్ట్రంలో పెట్టుబడుల ప్రతిపాదనలపై ప్రభుత్వం వేగంగా స్పందిస్తోంది. ఇటీవల కేబినెట్ రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక మండలిలో ఆమోదం పొందిన కంపెనీలు భూములు కేటాయించింది. కర్నూలు జిల్లా ఓర్వకల్లు మండలంలో ఐపీ గుట్టపాడు క్లస్టర్లో ఫార్మాస్యూటికల్ అండ్ ఆర్గానిక్ కెమికల్ ప్లాంట్ను ఏర్పాటు కోసం విరూపాక్ష ఆర్గానిక్స్ లిమిటెడ్ కంపెనీకి ఎకరాకు 30 లక్షల చొప్పున 100.23 ఎకరాల భూమిని ప్రభుత్వం కేటాయించింది. అయితే అక్కడే ఎలక్ట్రిక్ మోటార్ సైకిళ్లు, ఎనర్జీ స్టోరేజ్ పరికరాల తయారీ యూనిట్ కోసం గతంలో ప్యూర్ ఎనర్జీ లిమిటెడ్కు 105 ఎకరాల భూమిని కేటాయిస్తూ ఇచ్చిన జీవోను రద్దు చేసింది. ఇక తరగతి గదిలో యేసుక్రీస్తుపై బోధన. తిరుపతి ఎస్వి ప్రభుత్వ పాలిటెక్నిక్లో ఘటన. కాంట్రాక్ట్ మహిళా లెక్చరర్. ఇలాంటివన్నీ టీటీడీ యొక్క ప్రతిష్టని, అసలు ఆ టీటీడీలో కూడా ఉన్న ఉద్యోగుల మీద అనుమానాలు రేకెత్తడానికి ఇలాంటివన్నీ దోహదపడతా ఉంటాయి. తిరుపతిలోని ఎస్వి ప్రభుత్వ పాలిటెక్నిక్లో మత ప్రచారం చేశారన్న అభియోగంపై ఓ మహిళా కాంట్రాక్ట్ లెక్చరర్ను అధికారులు సస్పెండ్ చేశారు. కడపకు చెందిన వెంకటమాధురి తిరుపతి ఎస్వి ప్రభుత్వ పాలిటెక్నిక్లో ఇంగ్లీష్ అధ్యాపకులుగా కాంట్రాక్టు పద్ధతిలో 5 నెలలుగా పనిచేస్తూ ఉన్నారు. గురువారం క్లాసుకు వచ్చిన ఆమె బోర్డుపై అమ్మ, నాన్న యేసు ప్రభువు, అక్క, అన్న యేసుక్రీస్తు అని రాశారు. విద్యార్థుల్లో ఒకరు దాన్ని వీడియో తీశారు. ఆ వీడియో శనివారం వెలుగులోకి రావడంతో కళాశాల ప్రిన్సిపాల్ ద్వారకానాథ్ రెడ్డి రాష్ట్ర టెక్నికల్ బోర్డు అధికారులు ఈ విషయాన్ని తెలియజేశారు. వారి ఆదేశాల మేరకు కొంత హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్లో ఓ కమిటీ వేసి విచారణ చేపట్టారు. అధ్యాపకురాలు వెంకటమాధురితో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. తానేమి యేసుక్రీస్తు గురించి విద్యార్థులకు చెప్పలేదంటూ, బోర్డుపై రాసింది మాత్రం తానేనంటూ పొంతనలేని సమాధానాలు ఇచ్చారు. ఆమె స్టేట్మెంట్ రికార్డ్ చేసిన కళాశాల అధికారులు రిపోర్టును ఉన్నతాధికారులకు పంపించారు. యాక్చువల్గా ఈ మొన్ననే టీటీడీ బోర్డులో అన్యమతస్థులు ఎవరైనా ఉంటే వాళ్ళందరూ వేరే చోటకి, వేరే శాఖలకి ట్రాన్స్ఫర్ చేయించుకోవటం లేదు, వీఆర్ఎస్ తీసుకోవటానికి సిద్ధంగా ఉండండి అని గవర్నమెంట్ అంత స్ట్రిక్ట్గా ఆదేశాలు ఇచ్చిన తర్వాత కూడా ఇలాంటివి జరిగితే చాలా అనుమానాలకు దారితీస్తుంది. ఇక అభివృద్ధి సంక్షేమంలో రాజీ పడద్దు. కూటమి డైరెక్షన్లో ఎమ్మెల్యేలు పనిచేయాలి. కార్యకర్తలు వెంట ఉంటూ పార్టీ బలోపేతానికి కృషి. 1-to-1 కార్యక్రమంలో భాగంగా పోలవరం ఎమ్మెల్యే బాలరాజుతోటి పవన్ భేటీ. పంచాయతీరాజ్ నిధుల వినియోగంపై ఆరా. ఇక నెల్లూరు మేయర్ స్రవంతి రాజీనామా. నేడు కలెక్టర్కు అందజేస్తానని ప్రకటన. దీని గురించి సాక్షిలో కూడా వేశారు. ఏంటో అందరికీ పదవులు ఊడుతున్నప్పుడు కానీ, లేకపోతే వాళ్ళకి సమాధానం చెప్పుకోలేని పరిస్థితి వచ్చినప్పుడు వెంటనే కులం గుర్తొస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్, నేను ఫలానా కులం కాబట్టి నన్ను ఇలా చేస్తున్నారు అని. ఎవరి గురించి కూడా సాక్షిలో అలానే రాశారు, చూడండి ఒకసారి. నన్ను దింపేందుకు నీచమైన కుట్రలు చేస్తున్నారు. గిరిజన మహిళని చూడకుండా నన్ను ఎంతగానో ఇబ్బందులకు గురి చేశారు. గిరిజన మహిళ అనే చులకన భావం ఉంటే అసలు మేయర్ పదవి దాకా ఎలా వస్తుంది? అంటే రిజర్వేషన్ దీన్ని బట్టి ఒక్కొక్కసారి జరుగుతుంది, కానీ అంత పెద్ద పదవి దాకా వచ్చిన తర్వాత కూడా ఇంకా కులమేంటి? మొన్న ప్రధాని మోడీ మీద ఆయన చాయ్ కెటిల్ పట్టుకొని వస్తున్నట్టుగా ఒక ఏఐ వీడియో ఒకటి తయారు చేసి దాన్ని ఒక కాంగ్రెస్ ఎంపీ పోస్ట్ చేశారు. ఆ రోజు కూడా బీజేపీ కూడా ఇదే ఒక బీసీ
ప్రధానమంత్రి అయితే కాంగ్రెస్ తట్టుకోలేకపోతుంది అని అన్నిటినీ తీసుకొచ్చి ఇంకా అక్కడే కలిపే స్థాయిలో ఉంటే మనం 2025లో ఉన్నాం, అభివృద్ధి చెంది ముందుకెళ్తున్నాం, ఏ మాటలు చెప్పుకుంటున్నాం, మళ్ళీ రాజకీయాలు వచ్చేటప్పటికి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అదే కులం మాట్లాడుకుంటున్నాం, అవమానించిన అదే కులం మాట్లాడుకుంటున్నారు. నెల్లూరు మేయర్ పొట్లూరి స్రవంతి అవిశ్వాస తీర్మానం వ్యవహారంలో గత కొద్ది రోజులుగా రోజుకో మలుపు తిరుగుతోంది. ఈ వివాదానికి తెరదించుతూ ఆమె శనివారం రాత్రి కార్పొరేషన్ కార్యాలయంలోని తన ఛాంబర్లో మీడియాతో మాట్లాడారు. పదవికి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. ఈ మేరకు లేఖను ఆదివారం కలెక్టర్ హిమాన్షు శుక్లాకు అందజేస్తానని ఆమె ప్రకటించారు. నన్ను పదవి నుంచి దించాలని కొందరు వ్యక్తులు తీవ్రంగా శ్రమిస్తున్నారు, కార్పొరేటర్లపైన దాడులు చేస్తున్నారు, మహిళా కార్పొరేటర్లు నన్ను బెదిరిస్తున్నారు. నాకు మేయర్ పదవి ఇచ్చింది జగన్మోహన్ రెడ్డి, ఆయనకు రుణపడి ఉంటా. నా పదవికి మాత్రమే రాజీనామా చేస్తున్నా, ప్రజలకు ఎప్పుడు అందుబాటులో ఉంటా. నాపై కుట్ర పన్నిన వారందరికీ నా ఉసురు తగులుతుంది అంటూ స్రవంతి శాపనార్థాలు పెట్టారు. అవును, పిల్లి శాపనార్థాలకి ఉట్టికి జారి కింద పడిందని సామెత ఉందిలేండి ఒకటి. ఉన్నంతకాలం బాగానే అనుభవించారు. ఇదంతా మరి ఆయన నేర్పిన, జగన్మోహన్ రెడ్డి నేర్పిన విద్యే. దేశ గౌరవాన్ని నిలిపిన నేత వాజ్పేయి. ఇక కమిషన్లు ఖాళీ ఇందాక చెప్పుకున్నాం. ఇక ఒకసారి సాక్షి పత్రికలోకి వెళ్తే విశాఖ ఉక్కు ప్రైవేటుకే, స్టీల్ ప్లాంట్ ఆపరేషన్ విభాగాన్ని ప్రైవేటు పరం చేసేందుకు టెండర్ల పిలుపు. లేదంటూనే ప్రైవేటీకరణ దిశగా శరవేగంగా ప్రభుత్వంలో అడుగులు. నిన్న కూడా ఒక విచిత్రమైన అంశం జరిగింది. మెడికల్ కాలేజీలని ప్రైవేటు పరం చెయ్యొద్దు, ఆపండి మీరు అని చెప్పి ఈ పార్లమెంటు, లోక్సభ, రాజ్యసభకు సంబంధించిన ఎంపీలందరూ నిర్మలా సీతారామన్ దగ్గరికి వెళ్ళి మెమరాండం వేయబోయారు. ఆవిడ మీరేంటి ప్రీపీపీ అని ఒక పక్కన అంటూనే ఉన్నారు, మరొక పక్కన ప్రైవేట్ అంటున్నారు, ఏది అని అడిగింది. పీపీపీ విధానం అంటే ఏమిటనేది అందరికీ తెలుసు, కానీ అందులో ప్రైవేట్ ఉంది కదండి. పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అనేది దాని పేరైతే అందులో ప్రైవేట్ అనే ఒక మాట ఉంది కదండి అని వైవి సుబ్బారెడ్డి చెప్పబోతుంటే, ప్రజల్ని తప్పుదో పట్టించినట్టు నన్ను కూడా పట్టించాలని చూడొద్దండి మీరు. ఇది పీపీపీ విధానం అని అంటే ప్రైవేటు కట్టబెట్టడం కాదు అనే విషయాన్ని ఆవిడే గట్టిగా నొక్కి అక్కడి నుంచి మరీ చెప్పింది. అందుకు మళ్ళీ ఇదిగో విశాఖ ఉక్కు గత 10 రోజుల కిందట అనుకుంటాను మన బీజేపీ ఎంపీ మినిస్టరు, ఉక్కు సహాయ మంత్రి, ఆయన కూడా చెప్పాడు, శ్రీనివాస్ వర్మ, ప్రైవేటైజేషన్ చేయడం లేదు అని. కానీ ఏదో ఒకటి రాస్తారు ఇందులో. ఈ విచిత్రమైన విషయం ఏంటంటే, ఈ ప్రజెంటేషన్ చూశారంటే ఎవరికైనా ఇది నిజమైనా నమ్మొచ్చు కదా అని అనిపించేటట్టు రాస్తారు. అభూత కల్పనలో బాగా మంచి సినిమా స్క్రిప్ట్ రాయొచ్చు సాక్షిలో పనిచేసే ఎడిటర్లు ఎవరైనా సరే. ప్రధాన ఉత్పత్తి విభాగం SMS 1లో CCD సెక్షన్ అప్పగింతకు నిర్ణయం. మొత్తం స్టీల్ ప్లాంట్ నిర్వహణలోనూ ఈ CCD విభాగం వెన్నుముక వంటిది. ఇలాంటి దానికి ప్రైవేటు ఇస్తే ప్లాంట్ మొత్తం వారి చేతుల్లో పెట్టినట్టే. ఎన్నికల ముందు స్టీల్ ప్లాంట్ను కాపాడుతామంటూ చంద్రబాబు హామీ, ఆంధ్రుల హక్కులను లాభాల బాట పట్టిస్తామని బోటకు వాగ్దానాలు. అధికారంలోకి వచ్చాక గత 18 నెలల్లో ప్రైవేటీకరణ దిశగా ఒక్కొక్క అడుగు. అట్లా ఒక్కొక్క అడుగు వేసేవాళ్ళు అయితే అంతగా ఎందుకు, రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేంద్ర ప్రభుత్వం నుంచి ఉన్న నిధులు కేటాయించారు ఆల్రెడీ. మొన్న చంద్రబాబు నాయుడు గారు ఊరక కూర్చోబెట్టి జీతాలు ఇవ్వాలా అని ఒక్క ముక్కని కట్ చేస్తే అలాగనే ఉంటుంది. కానీ మనం పూర్తి ఆయన బాబు గారు మాట్లాడిన పూర్తి పాఠం వింటే మనకి అర్థమవుతుంది అది ఆయన ఉద్దేశం అది కాదని. మెస్సీ షో, నన్ను దింపేందుకు నీచమైన కుట్ర చేస్తున్నారు. ఇక 2వ పేజీలో ఇక మొత్తం వేసుకున్నారండి. విశాఖ ఉక్కు ప్రైవేటుకే, స్టీల్ ప్లాంట్ ఆపరేషన్ విభాగాన్ని ప్రైవేటు పరం చేసేందుకు టెండర్ల పిలుపు.
టెండర్లు అమ్మటానికి పిలుస్తారా లేకపోతే పని అప్పగించడానికి పిలుస్తారా? ఇక పని చేయకున్న జీతాలు ఇవ్వాలా? ఇక వరుస పెట్టారు మొత్తం అన్నీ. బాబు కరకట్ట ప్యాలెస్ రోడ్డుకు భారీ హంగులు. కళాత్మక విద్యుత్ దీప స్తంభాల ఏర్పాటుకు 5.55 కోట్ల మంజూరు. ఆ పనులకు 4.27 కోట్ల అంచనా. టెండర్ పిలిచిన సిఆర్డీఏ. అది చంద్రబాబు కరకట్ట రోడ్డు ఎందుకు అవుతుంది? కరకట్ట ప్యాలెస్ రోడ్డు కంట. తాడేపల్లి ప్యాలెస్ అంటున్నారని, లేకపోతే ఋషికొండ ప్యాలెస్ అంటున్నారని, బెంగళూరు ప్యాలెస్ అంటున్నారని ఇప్పుడు వీళ్ళు కూడా ఏదో ఒకటి రాయాలి. బాబు కరకట్ట ప్యాలెస్ రోడ్డుకి భారీ హంగులు. ఆ రోడ్డుని ప్రతి ఒక్కళ్ళు వాడుకుంటారు. అదే ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారు తాడేపల్లి సీఎంగా ఉన్న సీఎం అక్కడే నడుపుతున్న సమయంలో ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళని ఎవరు ఆ రోడ్లు పోనిచ్చేవాళ్ళు కాదు. ఎదురుగా ఉన్నవాళ్ళు ఆ గుడిసెలన్నింటినీ రాత్రికి రాత్రి పీక్ అవతల పాడేశారు. ఇక్కడ అట్లాంటి ఏం జరగలేదే. ఈ రోడ్డు మీద అందరు వెళ్తారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నివాసం ఉంటున్న అక్రమ భవనం కరకట్ట ప్యాలెస్ రోడ్డుకు ప్రభుత్వం భారీ హంగులు కల్పిస్తోంది. 5.55 కోట్లతోటి కొండవీటి వాగు ఎత్తిపోతల పథకం నుంచి చంద్రబాబు నివాసం ఉంటున్న కృష్ణా కరకట్ట ప్యాలెస్ E3 రోడ్డు సీడ్ యాక్సిస్ రోడ్డుకి N9 జంక్షన్ వరకు ప్రస్తుతం ఉన్న వీధి దీప స్తంభాలను తొలగించి వాటి స్థానంలో కళాత్మకంగా తీర్చిదిద్దిన కొత్త స్తంభాలను LED లైట్లను ఏర్పాటు చేయనుంది. సేమ్ యాజ్ ఇట్ ఈస్గా జగన్మోహన్ రెడ్డి ఆయన ఇంటి ముందు ఉన్న దాన్ని మొత్తాన్ని ఆ గుడిసెలన్నీ తీసేపించి కూడా ఇలాగా కళాత్మకంగా ఉండే దీపస్తంభాలే పెట్టించుకున్నాడు. వీళ్ళు రాసిన ఆ భాషలో చెప్పాలి అంటే దాదాపుగా సాక్షి కావచ్చు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కావచ్చు, వాళ్ళు మంచి కథకులుగా మిగిలే అవకాశం భారీగా కనపడుతుంది. ఒక్కొక్క అంశం మీద వాళ్ళు ఏ రకమైన బోటకపు మాటలన్నీ మాట్లాడతారు అనేది లోతైన విశ్లేషణ చేసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. ఖచ్చితంగా సాక్షి పేపర్ చదువుకో. చాలామంది కామెంట్స్లో అడుగుతున్నారు, ఆ సాక్షి పేపర్ ఎందుకని. ఇలాంటివన్నీ చూడాలి అంటే సాక్షి పేపర్లోనే సాధ్యం. అది కాకుండా ఉన్న ప్రతిపక్ష పార్టీ యొక్క కొమ్ముగాసే ఒక పత్రికలో వాళ్ళు ఏం ప్రచారం చేస్తున్నారు అనేది తెలుసుకోవాలంటే మనం ఖచ్చితంగా ఆ పేపర్ చదివి తీరాల్సిందే. అది చదవకపోతే మరి వాళ్ళ ఉద్దేశం కానీ వాళ్ళు చేయదలుచుకున్న ప్రచారం కానీ మనకెలా తెలుస్తుంది? మన పందాలో మనం ముందుకెళ్తానే ఉంటామా? అంతేకాదు కదా. అందుకని ఆ పేపర్ను కూడా చదవాల్సిన అవసరం ఉంది. ఇది ఈ రోజున ఆంధ్రజ్యోతి సాక్షి పత్రికలో వచ్చిన మెయిన్ హెడ్డింగ్స్, అందులో ఉన్న రియల్ స్టోరీస్. మళ్ళీ రేపటి ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. చివరి వరకు చూసిన వాళ్ళందరికీ నా ప్రత్యేక ధన్యవాదాలు. వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి, ఇంకా 10 మందికి షేర్ చేయండి.